Good evening, one and all. Yes, good evening, students. Good evening. ఈరోజు సెషన్లో మనం కెమికల్ బాండ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఇది బయోకెమిస్ట్రీ యూనిట్ తీసుకుంటే లైఫ్ సైన్స్లో అందులో ఫస్ట్ బేసిక్ టాపిక్లో స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్స్, మాలిక్యూల్స్, ఎలిమెంట్స్ అండ్ కాంపౌండ్స్ అనేది ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ ఈరోజు సెషన్లో వచ్చేసి కెమికల్ బాండ్స్. అసలు ఈ కెమికల్ బాండ్స్ అంటే ఏంటో ఒకసారి మనం డెఫినేషన్ అనేది చూద్దాం. మామూలుగా ఒక మాలిక్యూల్ తీసుకుంటే ఆ మాలిక్యూల్ అనేది దేంతో మేడప్ ఆఫ్ ఉంటుంది? ఇట్ ఇస్ మేడప్ ఆఫ్ ఇట్ ఆటమ్స్. జనరల్గా మాలిక్యూల్ ఇస్ మేడప్ ఆఫ్ ఇట్ ఆటమ్స్. సో ఒక మాలిక్యూల్ తీసుకుంటే గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ దే ఫార్మ్ మాలిక్యూల్స్. అయితే ఈ మాలిక్యూల్స్ లో ఈ ఆటమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ఆటమ్స్ అనేవి ఎలా కనెక్ట్ అవుతాయి అంటే దే ఆర్ కనెక్టెడ్ విత్ ద కెమికల్ బాండ్. Atoms combine to form molecules, and here atoms are connected to each other with the help of chemical bonds. Chemical bonds తోటి కనెక్ట్ అయ్యి ఉంటాయి atoms. సో ఇక్కడ కెమికల్ బాండ్స్ అంటే మనం క్లియర్ డెఫినేషన్ అనేది ఒకసారి చూస్తున్నాము. దీస్ ఆర్ ద అట్రాక్షన్ బిట్వీన్ atoms to form molecules. Attraction between atoms to form molecules. The chemical bonds are the attractions between atoms to form molecules. ఇక్కడ ఏం లేదు నాన్న, ఆటమ్స్ అనేది ఒక మాలిక్యూల్ తీసుకుంటే మాలిక్యూల్ ఇస్ మేడప్ ఆఫ్ ఇట్ ఆటమ్స్. అండ్ ఈ ఆటమ్స్ వచ్చేసి ఏంటి అని అంటే మనం కెమికల్ బాండ్స్ తోటి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ కనెక్షన్ మనం కెమికల్ బాండ్స్ అనమాట. సో హియర్ కెమికల్ బాండ్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. కెమికల్ బాండ్స్ అనేవి 2 types ఉంటాయి. నెంబర్ 1 వచ్చేసి కోవలెంట్ బాండ్ అండ్ నెంబర్ 2 వచ్చేసి నాన్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ అండ్ నాన్ కోవలెంట్ బాండ్. అయితే వీటి మధ్య డిఫరెన్స్ అనేది ఒకసారి చూద్దాం. అయితే ఈ కోవలెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రాంగ్ బాండ్స్. దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బాండ్స్. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి బాండ్స్ అనేవి. అండ్ హ్యావింగ్ హై ఎనర్జీ. ఇక్కడ దే విల్ బి హ్యావింగ్ హయ్యర్ ఎనర్జీ. ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కన్సిస్టింగ్ ఆఫ్ వెరీ హై ఎనర్జీ. అండ్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోవలెంట్ బాండ్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయి అంటే బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ షేరింగ్ చేసుకోవడం వల్ల ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫార్మ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ షేరింగ్ ద్వారా ఈ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. Covalent bonds are the strong bond and having high energy and formed by sharing of electrons. And next వచ్చేసి నాన్ కోవలెంట్ బాండ్. నాన్ కోవలెంట్ బాండ్స్ వచ్చేసి దీస్ ఆర్ ద వీక్ బాండ్స్. ఈ బాండ్స్ అనేవి అంత స్ట్రాంగ్ ఉండవు. కోవలెంట్ బాండ్ తో పోల్చుకుంటే చాలా వీక్ గా ఉంటాయి. దీస్ ఆర్ ద వీక్ బాండ్స్ కంపేర్డ్ టు ద కోవలెంట్ బాండ్స్. అండ్ హ్యావింగ్ లో ఎనర్జీ కంపేర్డ్ టు కోవలెంట్ బాండ్ తో కంపేర్ చేసి చూసుకుంటే నాన్ కోవలెంట్ బాండ్స్ లో ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నాన్ కోవలెంట్ బాండ్స్ లో అసలు షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చూడండి. ఇక్కడ ఏంటి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది, ఇక్కడ నో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నాన్ కోవలెంట్ బాండ్స్ లో నో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇది మెయిన్ డిఫరెన్సెస్. ఇది మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అయితే అసలు ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాము, ఇక్కడ నో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చెప్పుకున్నాం కదా. అసలు ఈ ఎలక్ట్రాన్స్ ఏ విధంగా రోల్ ప్లే చేస్తున్నాయి ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్. బాండ్ ఫార్మేషన్ లో ఎలక్ట్రాన్స్ అనేది ఎటువంటి రోల్ ప్లే చేస్తాడో ఒకసారి మనం చూద్దాం. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్. అయితే మనం ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాము. ఏంటి, ఒక ఆటం తీసుకుంటే
ఇక్కడ ఒక ఆటం తీసుకుందాం. ఆటం లోపల ఏంటి, మనకు న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ అని న్యూట్రాన్స్ అనేవి ఉంటాయి. అవుటర్ షెల్ లో వచ్చేసి మీకు ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇదొక ఆటమ్ అండ్ ఇదొక ఆటమ్ తీసుకుందాం. అయితే మాలిక్యూల్స్ లో ఆటమ్స్ అనేవి టుగెదర్ గా ఫామ్ అయ్యి మాలిక్యూల్ ఫామ్ చేస్తుంది అని అంటారు. మరి ఆటమ్స్ మధ్య బాండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అనేది చూసుకుంటే ఈ ఎలక్ట్రాన్స్ ఏం రోల్ ప్లే చేస్తున్నాయి అంటే ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఈ ఆటమ్ లో ఉన్న ఎలక్ట్రాన్ మధ్య బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా ఎలక్ట్రాన్స్ అనేవి దే ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ బాండ్స్. మెయిన్ గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ హెల్ప్స్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. ఇది ఒక పాయింట్ మెయిన్ గా మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఒక సింగిల్ బాండ్ ని ఫామ్ చేయాలి అని అంటే ఇట్ రిక్వైర్స్, ఒక బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇట్ రిక్వైర్స్ 2 ఎలక్ట్రాన్స్. సింగిల్ బాండ్ ఫామ్ అవ్వాలంటే 2 ఎలక్ట్రాన్స్ అనేవి కావాలి. అదే డబుల్ బాండ్స్ ఫామ్ కావాలి అంటే 2 బాండ్స్ ఫామ్ అవ్వాలంటే 4 ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్. అదే 3 బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే 6 ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్. టు ఫార్మ్ వన్ సింగిల్ బాండ్ ఇట్ రిక్వైర్స్ 2 ఎలక్ట్రాన్స్. టు ఫార్మ్ double bond 2 bonds it requires 4 electrons. 1 2 3 1 2 3 4. అదే ఒకవేళ 3 బాండ్స్ అనేవి ఫామ్ అవ్వాలి అంటే కెమికల్ బాండ్స్ 6 ఎలక్ట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్. ఈ పాయింట్స్ అనేవి మీరు గుర్తుంచుకోవాలి. అయితే ఇందులో మనం ఫస్ట్ కోవలెంట్ బాండ్ అంటే ఏంటో చూద్దాం. కోవలెంట్ బాండ్ గురించి డీటెయిల్ డిస్కషన్ అనేది చేద్దాం. అయితే మెయిన్ గా ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్స్ ఏంటి అంటే దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బాండ్స్. మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, కోవలెంట్ బాండ్స్ ఆర్ ద స్ట్రాంగ్ బాండ్స్. దే ఆర్ ఫార్మ్డ్ బై ద అండ్ హై ఎనర్జీ అనేది ఉంటుంది. ఇట్ హ్యాస్ హై ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనం షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చూస్తాం బిట్వీన్ ద ఆటమ్స్. అంటే ఒక బాండ్ కోవలెంట్ బాండ్ ఫార్మ్ కావాలి అంటే ఇట్ ఈస్ ఫార్మ్డ్ బై ద షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఆటమ్స్. ఆటమ్స్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ షేరింగ్ వల్ల ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. అండ్ ఇట్ షోస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఏంటి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి అన్నాం కదా, మెయిన్ గా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చూస్తాం. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూస్తాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆటమ్ ఏ అండ్ ఆటమ్ బి అనేది తీసుకున్నాం. ఒక ఆటమ్ బిఏ అండ్ దిస్ ఇస్ అనదర్ ఆటమ్ బి. 2 ఆటమ్స్ అనేవి తీసుకున్నాము. అయితే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. దీంట్లో ఏంటి అని అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ అండ్ బి ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. నార్మల్ గా మనము ఒక ఆటమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఫస్ట్ షెల్ ఏదైతే ఉంటుందో ఇది న్యూక్లియస్, అండ్ ఫస్ట్ షెల్ ఏదైతే ఉంటుందో దాంట్లో తప్పకుండా 2 ఎలక్ట్రాన్స్ అనేవి పడతాయి అన్నమాట. 2 ఎలక్ట్రాన్స్ అనేవి పడతాయి. అయితే ఇక్కడ ఏంటి ఫస్ట్ షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఇట్లా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ నార్మల్ గా ఇలా చూసుకుంటే ఇలా ఉంది కదా, ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి 2 సీట్స్ అనేవి ఉంటాయి. గుర్తుంచుకోండి, ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది మీకు. 2 ఎలక్ట్రాన్స్ అనేవి పట్టేంత స్పేస్ ఉంటుంది. అంటే 2 సీట్లు ఉంటాయి. 2 సీట్స్ ఆర్ అవైలబుల్. అందులో ఒక సీట్ లో 1 ఎలక్ట్రాన్, ఇంకో సీట్ లో ఇంకో ఎలక్ట్రాన్. అంటే ఫస్ట్ షెల్ లో మీకు 2 ఎలక్ట్రాన్స్ అనేవి పట్టేంత స్పేస్ ఉంటుంది. అయితే ఇలా ఉన్నప్పుడు ఈ 2 సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి కాబట్టి దీన్ని మనం స్టేబుల్ గా ఉంది అని చెప్పుకోవచ్చు. ఇది దిస్ ఆటమ్ స్టేబుల్ ఆటమ్ అని మనం చెప్పుకోవడానికి ఉంటుంది. ఇది మీరు క్లియర్ గా గుర్తుంచుకోండి. ఫస్ట్ షెల్ లో మనకు 2 ఎలక్ట్రాన్స్ పడతాయి. అయితే ఇక్కడ ఇచ్చిన ఆటమ్ ఏలో ఫస్ట్ షెల్ లో 1 ఎలక్ట్రాన్ ఉంది, ఆటమ్ బిలో ఫస్ట్ షెల్ లో 1 ఎలక్ట్రాన్. అంటే ఇక్కడ 2 సీట్స్ ఉంటాయి. ఒక సీట్ ఖాళీగా ఉంది, ఇక్కడ కూడా ఒక సీట్ ఖాళీగా ఉంది. అంటే ఇప్పుడు ఏంటి దీస్ ఆర్ అన్స్టేబుల్ అని చెప్పుకుంటాం. 2 ఎలక్ట్రాన్స్ ఉంటే 2 సీట్లు ఫిక్స్ అయి ఉంటే
దాన్ని స్టేబుల్ అంటారు. కానీ ఇక్కడ ఏంటి, ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, అంటే దీస్ ఆర్ అన్స్టేబుల్. దీస్ ఆటమ్స్ atom A and B are unstable as they consist of only single electrons. అయితే దీన్ని మనం స్టేబుల్ చేయాలి అంటే ఇప్పుడు ఏం చేయాలి, కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ అనేది చూస్తాం. ఏ విధంగా అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏంటి అంటే ఆటమ్ ఏ అండ్ ఇది ఆటమ్ బి, దీంట్లో ఒక ఎలక్ట్రాన్ ఉంది కదా, అండ్ దీంట్లో ఉండే బిలో ఉండే ఎలక్ట్రాన్, ఇది ఏలో ఉండే ఎలక్ట్రాన్, ఇది బిలో ఉండే ఎలక్ట్రాన్, ఈ రెండు కలిపి ఒక బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాం. కోవలెంట్ బాండ్, రైట్? ఇట్స్ క్లియర్. ఈ విధంగా అంటే ఈక్వల్ షేరింగ్ అంటే రెండు ఆటమ్స్ మధ్య ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చూస్తున్నాం. కోవలెంట్ బాండ్ లో మీరు మెయిన్ డెఫినేషన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది మెయిన్ పాయింట్, ఇది గుర్తుంచుకోవాలి. దీంట్లో మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుంటే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. వాటర్ మాలిక్యూల్ అంటే H2O, ద వాటర్ మాలిక్యూల్. ఇది వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఏంటి, రెండు హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత, 8, అండ్ హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ 1, అండ్ ఇక్కడ కూడా అటామిక్ నెంబర్ 1. అంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అండ్ ఇక్కడ ఒకటే ఎలక్ట్రాన్ ఉంది, అండ్ 8 అటామిక్ నెంబర్ అంటే ఇక్కడ 8 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. ఆక్సిజన్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ అండ్ హైడ్రోజన్ కన్సిస్ట్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్. అయితే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అంటే ఇక్కడ ఒక ప్రోటాన్ ఉంది. అండ్ సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉంది అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 ప్రోటాన్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అని ఫస్ట్ క్లాస్ లో ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం కదా, ఆ విధంగా చూసుకుంటే ఇది. అయితే ఇప్పుడు వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. ఈ వాటర్ మాలిక్యూల్ లో మనం కోవలెంట్ బాండ్ అనేది చూస్తాం. అయితే నార్మల్ గా అటామిక్ నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ వచ్చేసి 8. అయితే ఆక్సిజన్ ఆటమ్ తీసుకున్నాము. ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్ అండ్ సెకండ్ షెల్ కన్సిస్ట్ ఆఫ్ 6 ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా దీన్ని రాసుకోవాలంటే 1s2 2s2 2p4 4 5 6 7 8 అంటే టోటల్ గా ఆక్సిజన్ యొక్క ఈ లెవెల్స్ చూసుకుంటే ఇలా 8 ఎలక్ట్రాన్స్ అనేది ఉన్నాయి. సో ఇక్కడ హైడ్రోజన్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఫస్ట్ షెల్ లో ఓన్లీ 1 ఎలక్ట్రాన్ అండ్ ఇంకో హైడ్రోజన్ తీసుకుంటే దాంట్లో కూడా ఒక ఎలక్ట్రాన్ ఉంది. అయితే దీస్ 2 హైడ్రోజన్స్ ఆర్ అన్స్టేబుల్. సో ఇవి అన్స్టేబుల్ గా ఉన్నాయి, అంటే 2 ఎలక్ట్రాన్స్ పట్టేంత స్పేస్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక్క ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో దీస్ ఆర్ అన్స్టేబుల్. వీటిని స్టేబుల్ చేయాలి అంటే H2O అంటే వాటర్ మాలిక్యూల్ లో చూసుకుంటే ఈ హైడ్రోజన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ ఆక్సిజన్ అనేది హైడ్రోజన్ తోటి ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చేస్తుంది. ఏ విధంగా చేస్తుంది అంటే ఇది హైడ్రోజన్స్ కదా, సో ఇది స్టేబుల్ గా ఉండాలి అండ్ ఆక్సిజన్ కూడా స్టేబుల్ గా ఉండాలి అంటే ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూడండి. ఇదే ఆక్సిజన్. ఆక్సిజన్ లో ఏంటి మీకు టోటల్ గా ఎన్ని ఉండాలి ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7 8 ఈ విధంగా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి.
అయితే ఇందులో మనం ఈ హైడ్రోజన్ వచ్చేసి ఇక్కడ యాడ్ అవ్వాలి. ఇది ఒక హైడ్రోజన్. సో ఆక్సిజన్ is sharing one of the electron with the హైడ్రోజన్. హైడ్రోజన్ ఉన్న ఎలక్ట్రాన్ ఏంటి ఇది, అది అదే విధంగా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే షేరింగ్ అనేది జరుగుతుంది. ఆక్సిజన్ యొక్క ఎలక్ట్రాన్, వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ ఆక్సిజన్ ఈ షేరింగ్ విత్ ద వన్ ఆఫ్ ద హైడ్రోజన్. అండ్ సేమ్ అదే విధంగా ఇది వన్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ వన్ ఇస్ ద ఎలక్ట్రాన్ ఆఫ్ ఆక్సిజన్. సో ఈ విధంగా ఇప్పుడు ఆక్సిజన్ లో 8 ఉన్నాయి ఎలక్ట్రాన్స్, అండ్ హైడ్రోజన్ లో కూడా రెండుగా అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, టోటల్ గా 4 ఎలక్ట్రాన్స్ అనేది షేరింగ్ అనేది జరిగింది. ఈ విధంగా ఈ రెండు హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ రెండు మాలిక్యూల్స్ అనేవి, ఆటమ్స్ అనేవి స్టేబుల్ అవుతుంది. సో ఇదంతా వచ్చేసి మీకు కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ లో ఇంకా ఎగ్జాంపుల్స్ అనేవి చూసుకుంటే వాటర్ మాలిక్యూల్ ఇస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్, అండ్ CH4. So C is forming covalent bond with 4 hydrogens. CH4 is one of the example. ఇక్కడ 4 covalent bonds అనేవి చూస్తున్నాము. And next one is NH3, ammonia and CO2. These are the some of the examples regarding covalent bond. వీటిలలో మనం covalent bond అనేది చూస్తాం. మెయిన్గా ఏంటి, దీస్ ఆర్ ద స్ట్రాంగ్ బాండ్స్ అండ్ హ్యావింగ్ హై ఎనర్జీ అండ్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చూస్తున్నాం. సో దిస్ ద ఎగ్జాంపుల్. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ అనేవి చూద్దాం. నెక్స్ట్ ఇస్ అబౌట్ టైప్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్. కోవలెంట్ బాండ్స్ ఆర్ ఆఫ్ 2 types. Polar covalent bond and non-polar covalent. Polar covalent bond and non-polar covalent. అయితే వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి, పోలార్ అంటే ఏంటి, నాన్ పోలార్ అంటే ఏంటో చూద్దాం. ఏ ఆటమ్స్ లో అయితే మనకు పొలారిటీ అనేది చూస్తాము, ఏ ఆటమ్స్ లో అయితే పొలారిటీ అంటే హ్యావింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ అనేది చూస్తాము, విచ్ ఇస్ హ్యావింగ్ ద ఆటమ్ విచ్ ఇస్ హ్యావింగ్ పొలారిటీ. పొలారిటీ అంటే హ్యావింగ్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఆటమ్స్ కి, వాటిని మనం ఆటమ్స్ ని దే ఆర్ హ్యావింగ్ పొలారిటీ అని చెప్పుకుంటాం. వాటిల్లో అటువంటి టైప్ ఆఫ్ ఆటమ్స్ లో మనం పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి చూస్తాం. అండ్ నాన్ పోలార్ అంటే ఏంటి, ఇక్కడ నాన్ పోలారిటీ విత్ నో ఛార్జ్. ఇక్కడ ఏంటి అని అంటే ఆటమ్ కి ఎటువంటి ఛార్జ్ అనేది ఉండదు, నో ఛార్జ్. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఎటువంటి ఛార్జెస్ అనేవి చూద్దాము. అండ్ అదే విధంగా ఇంకొకటి మెయిన్ డిఫరెన్స్ చూసుకుంటే ఎలక్ట్రోనెగటివిటీ. ఏ ఆటమ్స్ లో అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఉంటుందో వాటిలో మనం పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి చూస్తాం. ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ కంబైనింగ్ ఆటమ్స్ ఫార్మ్స్ పోలార్ కోవలెంట్ బాండ్. అయితే ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఏంటి మరి, ఇట్ ఇస్ ద పవర్ ఆఫ్ అన్ ఆటమ్, అంటే ఒక ఆటమ్ యొక్క శక్తి టు అట్రాక్ట్ ద షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ జరిగే పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటుంది కదా, వాటిని అట్రాక్ట్ చేయడం. అయితే ఇక్కడ 2 ఆటమ్స్ అనేవి తీసుకున్నాము. అయితే మరి దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంతో షేర్ అవుతాయా, దీంట్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దీంతో షేర్ అవుతాయి అనేది చూసుకుంటే, ఏ ఆటమ్కి అయితే పవర్ ఎక్కువ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి పాజిటివ్ ఛార్జ్ ఉంది, దీనికి నెగిటివ్ ఛార్జ్ ఉంది, అంటే దీనికి పవర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఏదైతే ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఉన్నాయో దాన్ని గుంజుతుంది. ఎటువైపు అయితే ఎక్కువ ఉంటుందో అటువైపు వెళ్ళిపోతాయి ఎలక్ట్రాన్స్. దాన్ని మనం ఎలక్ట్రోనెగటివిటీ అంటాం. ద పవర్ ఆఫ్ అన్ ఆటమ్ టు అట్రాక్ట్ ద షేర్డ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ నోన్ యాజ్ ఎలక్ట్రోనెగటివిటీ. అయితే దేంట్లో అయితే ఇక్కడ పోలార్ కోవలెంట్ బాండ్స్ లో ఏంటి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఉంటుంది. అందులో మనకు పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ లో ఏంటి అంటే నో ఎలక్ట్రోనెగటివిటీ. ఇక్కడ ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఏది ఉండదు, నో ఎలక్ట్రోనెగటివిటీ. సో ఇదంతా వచ్చేసి మీకు పోలార్ కోవలెంట్ బాండ్ అండ్ నాన్ పోలార్ కోవలెంట్. అయితే పోలార్ కోవలెంట్ బాండ్ లో ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తుంది.
ఒక ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ H2, ఇక్కడ కూడా మనం వాటర్ మాలిక్యూల్ తీసుకున్నాం. అయితే హైడ్రోజన్, నార్మల్గా హైడ్రోజన్ వచ్చేసి ఏంటి అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. టూ ఎలక్ట్రాన్స్ ఎలా అంటే ఇక్కడ 2 హైడ్రోజన్స్ ఉన్నాయి కదా. H2Oలో ఏంటి, ఇంకో 2 హైడ్రోజన్లు, 1 ఆక్సిజన్ అనేది ఉంది. అయితే ఇక్కడ తీసుకుంటే ఏంటంటే మనకు హైడ్రోజన్కి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆక్సిజన్ నుండి ఎలక్ట్రాన్స్ అనేవి హైడ్రోజన్కి షేర్ అవుతుంది. యాజ్ అ హైడ్రోజన్ కన్సిస్ట్ ఆఫ్ హై ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్లో ఉన్న ఎలక్ట్రాన్స్ హైడ్రోజన్ తోటి షేరింగ్ అనేది జరుగుతున్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది పార్షియల్లీ నెగిటివ్ అవుతుంది, అండ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ పార్షియల్లీ పాజిటివ్, అండ్ ఇక్కడ ఉన్న హైడ్రోజన్ కూడా పార్షియల్లీ పాజిటివ్ అవుతుంది. అయితే ఈ విధంగా వీటి మధ్యలో ఫామ్ అయిన బాండ్ ని మనం పోలార్ కోవలెంట్ బాండ్ అంటాం. అంటే ఎలక్ట్రోనెగటివిటీ ఛార్జ్ అనేది వేటిలో అయితే చూస్తామో వాటిలో మనం పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేది చూస్తాం. అండ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ తీసుకుంటే ఏంటి అంటే ఇక్కడ O2 మాలిక్యూల్ అనేది ఎగ్జాంపుల్. ఇక్కడ ఏంటి అంటే పాజిటివ్ ఛార్జ్ లేదు, నెగిటివ్ ఛార్జ్ లేదు, అంటే నో ఎలక్ట్రోనెగటివిటీ. వీటి మధ్య ఎలక్ట్రోనెగటివిటీ అనేది అంటే ఒక ఆక్సిజన్ కి ఎక్కువ, ఒక ఆక్సిజన్ కి తక్కువ అంటూ ఏం లేదనమాట, ఈక్వల్ గా ఉంది. కాబట్టి ఇక్కడ మనం నాన్ పోలార్ కోవలెంట్ బాండ్స్ అనేవి చూస్తాం. సో దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ పోలార్ కోవలెంట్. O2 మాలిక్యూల్ అండ్ ఇక్కడ వచ్చేసి H2O వాటర్ మాలిక్యూల్. సో దిస్ ఇస్ రిగార్డింగ్ కోవలెంట్ బాండ్. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఆఫ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ కి ఇంకొక ఆల్టర్నేటివ్ ఒక బాండ్ అనేది ఉంది, దాని గురించి ఒకసారి చూద్దాం. దట్ ఈస్ కోఆర్డినేట్ బాండ్. కోఆర్డినేట్ బాండ్ ఇస్ the alternative of కోవలెంట్ బాండ్ కి ఆల్టర్నేటివ్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డేటివ్ బాండ్ అని కూడా పిలుస్తాం. we call it as dative bond అని కూడా పిలుస్తాం. and this is the alternative to the కోవలెంట్ బాండ్ కి ఆల్టర్నేటివ్. సో మరి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, కోవలెంట్ బాండ్ కి కోఆర్డినేట్ బాండ్ కి డిఫరెన్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఇందులో కూడా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి చూస్తాము. 2 ఆటమ్స్ మధ్య షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతుంది, బట్ ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఉండదు. సో నో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, బట్ నో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, ఇట్స్ క్లియర్. అక్కడ ఏంటి కోవలెంట్ బాండ్ లో షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది అండ్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూడండి. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి జరుగుతాయి, బట్ నో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్. అయితే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఎలా జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఆటమ్ తీసుకున్నాం. దాంట్లో ఏంటి అని అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్, అంటే కంప్లీట్ గా స్టేబుల్ ఉన్న ఎలక్ట్రాన్స్. సో దీంట్లో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్. వన్ ఆఫ్ ది ఆటమ్ కన్సిస్ట్ ఆఫ్ 8 ఎలక్ట్రాన్స్ as it is completely stable. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని కంప్లీట్ స్టేబుల్ అంటాము. అండ్ నెక్స్ట్ ఇంకో ఆటమ్ అనేది తీసుకున్నాం, ఆటమ్ B అనేది తీసుకున్నాం. సో నో ఎలక్ట్రాన్స్. ఇక్కడ అసలు ఆటమ్ B లో ఇట్ ఈస్ అన్స్టేబుల్ అండ్ ఇట్ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎనీ టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అసలు ఇక్కడ ఎలక్ట్రాన్సే లేవు, ఇట్ ఈస్ అన్స్టేబుల్. అప్పుడు వీటిని స్టేబుల్, ఆటమ్ బిని స్టేబుల్ చేయాలి అని అంటే ఆటమ్ ఏలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఆటమ్ B తోటి
షేరింగ్ అనేది జరగాలి. కానీ ఇక్కడ ఆటమ్ బిలో అసలు షేరింగ్ చేసుకోవడానికి ఎలక్ట్రాన్స్ లేవు కదా, అప్పుడు ఏంటి అంటే ఇట్ ఈస్ sharing the electrons, atom A sharing the electrons with atom B. Atom B తోటి షేరింగ్ అనేది చేసుకుంటాం. సో ఇక్కడ రాసుకుంటాం, ఇది ఆటమ్ B తోటి షేరింగ్ అనేది చేస్తాం. దీన్ని మనం కోఆర్డినేట్ బాండ్ అంటాం. అంటే ఈక్వల్ షేరింగ్ అనేది లేదు, రెండింటి మధ్య షేరింగ్ లేదు. ఒక్క దగ్గర అంటే ఆటమ్ ఏలో ఉన్న ఎలక్ట్రాన్స్ మొత్తం ఆటమ్ B తోటి షేరింగ్ అనేది చేసుకుంటాం. సో ఏదైతే షేర్ చేస్తుందో దాన్ని మనం డోనార్గా పిలుచుకుంటాము, అండ్ ఏదైతే రిసీవ్ చేసుకుంటుందో దాన్ని యాక్సెప్టర్గా పిలుస్తాం. దిస్ ఇస్ ద యాక్సెప్టర్. అంటే వీటి మధ్యలో ఫామ్ అయ్యే బాండ్ ఏంటి, వి కాల్ ఇట్ యాజ్ కోఆర్డినేట్ బాండ్. ఇక్కడ మీరు మెయిన్గా డెఫినేషన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ నో ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది గుర్తుంచుకోవాలి. అండ్ దీని యొక్క మెయిన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే NH4 అమోనియం. అయితే ఇక్కడ ఏంటి అని అంటే నైట్రోజన్ అనేది ఫోర్ హైడ్రోజన్ ఆటమ్స్ తోటి కనెక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్ని కోఆర్డినేట్ బాండ్ అంటాము. అయితే ఎట్లా చెప్తున్నాం మరి ఇక్కడ ఫామ్ అయిన ఆటమ్ని, ఇక్కడ ఫామ్ అయిన బాండ్ని కోఆర్డినేట్ బాండ్ అని ఎలా చెప్తున్నాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం NH3 తీసుకున్నాం. అయితే నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 7. అంటే 7 ఎలక్ట్రాన్స్ అనేవి ఉండాలి. తీసుకున్నాం 7, 1 2 3 4 5 6 7. ఇది నైట్రోజన్ యొక్క ఎలక్ట్రాన్స్, రైట్. అండ్ నెక్స్ట్ హైడ్రోజన్ లో ఉండే ఎలక్ట్రాన్స్ ఎన్ని, ఇట్ ఇస్ ద అటామిక్ నెంబర్ 1 కాబట్టి దాంట్లో ఉండే ఎలక్ట్రాన్ 1. అయితే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ వచ్చింది. అయితే ఇక్కడ NH4 ఇక్కడ వచ్చే బాండ్ ఏంటి అని అంటే దీన్ని మనం కోవలెంట్ బాండ్స్ అని అంటాం. అంటే ఈక్వల్ షేరింగ్ అనేది జరుగుతుంది. హైడ్రోజన్ లో ఒకటి ఉంది, నైట్రోజన్ లో ఇంకొకటి, రెండు కలిపి అలా ఫామ్ అవుతుంది అనమాట. దాన్ని కోవలెంట్ బాండ్ అంటాం. అయితే ఇక్కడ అమోనియం తీసుకుంటే, NH4 తీసుకుంటే ఇక్కడ ఫామ్ అయ్యే బాండ్స్ ఏంటి, దే ఆర్ ద కోవలెంట్ బాండ్స్. అయితే ఇంకొక హైడ్రోజన్ అనేది ఉండాలి కదా, దాంట్లో ఏంటి అని అంటే నో ఎలక్ట్రాన్స్ ఆర్ దేర్, అసలు ఎలక్ట్రాన్సే లేవు అంట. అప్పుడు ఏమవుతుంది అని అంటే ఇట్ విల్ బి షేరింగ్, నైట్రోజన్ విల్ బి షేరింగ్ 2 of its electrons with no unstable hydrogen. అన్స్టేబుల్ హైడ్రోజన్ ఏదైతే ఉందో దాంతో షేరింగ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని మనం కోఆర్డినేట్ బాండ్. సో దిస్ ఇస్ రికార్డింగ్ ఈరోజు క్లాస్ కెమికల్ బాండ్స్ లో ఫస్ట్ టాపిక్ కోవలెంట్ బాండ్ అండ్ కోఆర్డినేట్ బాండ్. సో నెక్స్ట్ క్లాస్ మనం నెక్స్ట్ నాన్ కోవలెంట్ బాండ్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాము. అండ్ దిస్ ఇస్ ఫర్ టుడేస్ క్లాస్. ఎవరైతే TS సెట్ 2026 ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ క్లాసెస్ అనేవి ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నాము. ప్లీజ్ యూటిలైజ్.